ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-15 వచనాలు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలా అనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములు యందు లోపము లేని వారినై ఉండవలెననియు. అలాగునని వృద్ధ స్త్రీలు కొండి కత్తెలను మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలననియు. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్ష ముందు వాడు మనల్ని గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయమై మాదిరిని కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఎలగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచు ఉండుము. నిన్ను ఎవనిని తృణీకరింపనియ్యుకుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఈ దినం ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ మనందరికీ తెలుసు, తీతు గారికి కూడాను అపోస్తలుడైన పౌలు గారి పత్రిక రాస్తూ నా కుమారుడా అని పిలుస్తూ ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నారనమాట. ఆనాటి సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని భయంకరమైన విషయాలన్నిటిని బట్టి తీతు గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అక్కడ సంఘంలో విషయాలు ప్రతి వర్గానికంటే వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు, యువకులు మరియు సేవకులు ఎలా క్రైస్తవ జీవితాన్ని గడపాలో బోధిస్తున్నారు. మంచి బోధన మన మాటల్లోనే కాదు, మన జీవితంలో కనిపించాలని ఈ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు. పౌలు వృద్ధ పురుషులు ఎలా ఉండాలో చెప్తున్నారు. వారు మితానుభవం అంటే మితంగా ఉండాలి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి అంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, లోపం లేని వారిగా ఉండాలి, విశ్వాసంలో, ప్రేమలో, సహనంలో స్థిరంగా ఉండాలట. వృద్ధులు తమ జీవితంలో యువతకు ఆదర్శంగా ఉండాలి తప్పించి వారే భయంకరమైన పనులు చేసేవారిలో ఉండకూడదని చెప్తున్నారు. అలాగే వృద్ధ స్త్రీలు కూడా ఇలా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగే అపవాదులు చెప్పేవారిగా ఉండాలి. కొంతమంది ఆ దినాల్లో మద్యపానాలు తాగేవారు. అందుకని మద్యపానాలకు బానిసలు కాకూడదు. మంచి విషయాలను బోధించాలి పెద్దలు అని చెప్తూ ఉన్నారు. యువ స్త్రీలు కూడా భర్తలను, పిల్లల్ని ప్రేమించాలి, జ్ఞానంతో నడుచుకోవాలి, పవిత్రంగా బ్రతకాలి, కుటుంబ బాధ్యతను నమ్మకంగా నిర్వహించాలి, దయతో, విధేయతతో జీవించడం, వారిని జీవించాలి, ఇతరులకు కూడా జీవించడం నేర్పించాలి. అనుభవజ్ఞులైన విశ్వాసులు తర్వాత తరాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. ఇంకా యువకులకు కూడా బోధ చేస్తూ ఉన్నారిక్కడ. చూడండి, యువకులు కూడాను ఆశా నిగ్రహం కలిగి ఉండాలని పౌలు గారు చెప్తూ, వారు మంచి క్రియలు ఆదర్శంగా ఉండాలి, పరిశుద్ధమైన బోధనే అందించాలి, నిందించలేని మాటలు అంటే ఇతరులు వీరిని చూసి పరపక్షమందు అంటే బయట అన్యులు లేకుంటే చుట్టుపక్కల ఉన్నవారు వీరిని బట్టి నిందించేవారిగా ఉండకూడదు. దేవుని మహిమపరిచే విధంగా వారి ప్రవర్తన ఉండటం చాలా ముఖ్యమైన విషయము అన్న విషయాన్ని ఇక్కడ ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో క్లియర్‌గా పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు.
ఇంకా సేవకులు కూడా ఎలా ఉండాలి? అంటే దాసులైన వారు అని చెప్తున్నారు. తమ యజమానులకు విధేయతగా ఉండాలి. నిజాయితీగా పనిచేయాలి. దొంగతనాలు చేయకూడదు. నమ్మకస్తులుగా ఉండాలి. అన్ని కార్యముల్లో కూడా యజమానులను సంతోషపెట్టేవారిగా ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా చేయవలసినటువంటి పనులు. యజమానులను ఒకవేళ యజమానులు మంచివారు కాకపోయినా వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ మనమైతే పనిలో నీతిగా, నిజాయితీగా, నమ్మకస్తులుగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ 11-14 వస్తులో సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా! దేవుని కృప అందరికీ రక్షణ తీసుకొచ్చింది. భక్తిహీనతను, లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టాలని బోధిస్తుంది. లోకంలో నీతిగా, భక్తిగా జీవించమని నేర్పిస్తుంది. ఆ కృప యేసుక్రీస్తు ప్రభువారి మహిమతో తిరిగి వచ్చే దినానికి ఎదురు చూడాలని ప్రోత్సహిస్తుంది. ఇయన్నీ కూడా మనము ఆశతో ఉండాల్సిన విషయాలు. రక్షణను గురించి, భక్తిహీనతగా ఉండకుండా, లోక సంబంధమైన ఆశల్లో ఉండకుండా, నీతిగా, భక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో వచ్చే దినం కొరకు ఎదురు చూస్తూ, మన పాపాల కొరకు తాను యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్న ఆ యొక్క శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మంచి క్రియలు చేయుటకు ఆసక్తి గల ప్రజలను మన స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నారు గనక, అలాంటి వాటిల్లోనే మనం ధైర్యంగా ముందుకెళ్ళాలని తెలియపరుస్తున్నారు. రక్షణ అనేది దేవుడిచ్చిన ఉచితమైన కృప. దానికి మనకు అర్హత లేదు. కానీ మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఆ కృప మన జీవితాన్ని మార్చి పరిశుద్ధ జీవితానికి గడపడానికి సహాయపడుతుంది. వీటిని గురించి బోధించు, హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచు ఉండు అని చెప్తున్నారు. తీతు గారు దేవుని వాక్యాన్ని అధికారంతో బోధించాలని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే గద్దించమని చెప్తున్నారు. దేవుని సేవకులు భయపడకుండా సత్యాన్ని ప్రేమతో, ధైర్యంతో తెలియపరచాలి. ప్రతి వయస్సు మరియు ప్రతి వ్యక్తికి దేవుడు ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చారు. యవ్వనస్తులకి, యవ్వన స్త్రీలకి, అలాగే వృద్ధులకి, వృద్ధ స్త్రీలకి మంచి బోధన, మంచి జీవితంతో కలిసి ఉండమంటున్నారు. దేవుని కృప మనల్ని రక్షించడమే కాదు, పరిశుద్ధ జీవితానికి శిక్షణిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ సిద్ధపాటుతో జీవించాలి. మన జీవితం ద్వారా ఇతరులకు దేవుని మహిమను చూపించగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలని కోరుకుంటూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీ కృపలో మమ్మల్ని స్థిరపరచు. మా మాటల్లో, క్రియలలో నీకు మహిమ కలిగించే జీవితాన్ని జీవించుటకు మాకు జ్ఞానమును, పరిశుద్ధతను అనుగ్రహించు. నీ వాక్యానికి విధేయులమై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడకు ఆశతో ఎదురు చూస్తూ జీవించే కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్న ప్రార్థనను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.